బుల్లితెర ప్రేక్షకులను రంజింపజేసేందుకు 'బిగ్ బాస్' మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 7 సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో కొత్త సీజన్ కు త్వరలోనే ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాత్రి 7 గంటలకు 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8 ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీంతో 'బిగ్ బాస్' షో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈసారి హౌస్ లోకి కంటెస్టెంట్లు ఎవరు అనేది తెలుసుకునేందుకు తెగ ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 8వ సీజన్ కంటెస్టెంట్స్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. సెలక్షన్ కు సంబంధించిన ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని, ఇప్పటికే బిగ్ బాస్ టీం నుంచి ఎంపికైన వారందరికీ కాల్స్ వెళ్లాయని టాక్. ప్రస్తుతం బాగా ఫేమ్ లో ఉన్న 12 మంది కంటెస్టెంట్ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఇందులో రీతూ చౌదరి, విష్ణుప్రియ, నటి సోనియా సింగ్, ఆలీ తమ్ముడు కయ్యూం, సీరియల్ నటి అంజలి పవన్, సోషల్ మీడియా సెన్సేషన్ బెజవాడ బేబక్క, సీరియల్ నటి యష్మి గౌడ, మోడల్ ఉర్మిళ చౌహాన్ తదితరులు ఫైనల్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు చక్రవాకం, మొగలి రేకులు సీరియల్ ఫేమ్ ఇంద్రనీల్ కూడా ఈ జాబితాలో ఉన్నాడట. కానీ ఆఖరి నిమిషంలో ఇంద్రనీల్ బిగ్ బాస్ షో నుంచి తప్పుకున్నాడట. దీనికి కారణం ఆయన భార్య మేఘన. బిగ్ బాస్ షోకి వెళ్లొద్దని ఇంద్రనీల్ ని ఆపేశారట మేఘన. ఎందుకంటే బిగ్ బాస్ షోకి వెళ్తే ఇప్పటి వరకు ఉన్న పాజిటివ్ ఇమేజ్ కాస్త పోతుందట. నెగటివ్ ఇమేజ్ కారణంగా కెరియర్ దెబ్బతింటుందట. అందుకు బిగ్ బాస్ షోకు వద్దని భర్తతో గట్టిగా చెప్పారట మేఘన. దీంతో ఆయన భార్య మాటను జవదాటని ఇంద్రనీల్ బిగ్ బాస్ షోకు వెళ్లాలని ఆలోచనను విరమించుకున్నారట. ఈ విషయాన్ని బిగ్ బాస్ రివ్యూవర్స్ లో ఒకరు చెప్పుకొచ్చారు. అయితే దీనిలో ఎంత వాస్తవం ఉందో తెలియాలి అంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కావాల్సింది. ఎందుకంటే షో లాంచింగ్ వరకు కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయదు బిగ్ బాస్. బుల్లితెర ప్రేక్షకులను రంజింపజేసేందుకు 'బిగ్ బాస్' మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 7 సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో కొత్త సీజన్ కు త్వరలోనే ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాత్రి 7 గంటలకు 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8 ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీంతో 'బిగ్ బాస్' షో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈసారి హౌస్ లోకి కంటెస్టెంట్లు ఎవరు అనేది తెలుసుకునేందుకు తెగ ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 8వ సీజన్ కంటెస్టెంట్స్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. సెలక్షన్ కు సంబంధించిన ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని, ఇప్పటికే బిగ్ బాస్ టీం నుంచి ఎంపికైన వారందరికీ కాల్స్ వెళ్లాయని టాక్. ప్రస్తుతం బాగా ఫేమ్ లో ఉన్న 12 మంది కంటెస్టెంట్ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఇందులో రీతూ చౌదరి, విష్ణుప్రియ, నటి సోనియా సింగ్, ఆలీ తమ్ముడు కయ్యూం, సీరియల్ నటి అంజలి పవన్, సోషల్ మీడియా సెన్సేషన్ బెజవాడ బేబక్క, సీరియల్ నటి యష్మి గౌడ, మోడల్ ఉర్మిళ చౌహాన్ తదితరులు ఫైనల్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు చక్రవాకం, మొగలి రేకులు సీరియల్ ఫేమ్ ఇంద్రనీల్ కూడా ఈ జాబితాలో ఉన్నాడట. కానీ ఆఖరి నిమిషంలో ఇంద్రనీల్ బిగ్ బాస్ షో నుంచి తప్పుకున్నాడట. దీనికి కారణం ఆయన భార్య మేఘన. బిగ్ బాస్ షోకి వెళ్లొద్దని ఇంద్రనీల్ ని ఆపేశారట మేఘన. ఎందుకంటే బిగ్ బాస్ షోకి వెళ్తే ఇప్పటి వరకు ఉన్న పాజిటివ్ ఇమేజ్ కాస్త పోతుందట. నెగటివ్ ఇమేజ్ కారణంగా కెరియర్ దెబ్బతింటుందట. అందుకు బిగ్ బాస్ షోకు వద్దని భర్తతో గట్టిగా చెప్పారట మేఘన. దీంతో ఆయన భార్య మాటను జవదాటని ఇంద్రనీల్ బిగ్ బాస్ షోకు వెళ్లాలని ఆలోచనను విరమించుకున్నారట. ఈ విషయాన్ని బిగ్ బాస్ రివ్యూవర్స్ లో ఒకరు చెప్పుకొచ్చారు. అయితే దీనిలో ఎంత వాస్తవం ఉందో తెలియాలి అంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కావాల్సింది. ఎందుకంటే షో లాంచింగ్ వరకు కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయదు బిగ్ బాస్. బుల్లితెర ప్రేక్షకులను రంజింపజేసేందుకు 'బిగ్ బాస్' మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 7 సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో కొత్త సీజన్ కు త్వరలోనే ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాత్రి 7 గంటలకు 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8 ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీంతో 'బిగ్ బాస్' షో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈసారి హౌస్ లోకి కంటెస్టెంట్లు ఎవరు అనేది తెలుసుకునేందుకు తెగ ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 8వ సీజన్ కంటెస్టెంట్స్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. సెలక్షన్ కు సంబంధించిన ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని, ఇప్పటికే బిగ్ బాస్ టీం నుంచి ఎంపికైన వారందరికీ కాల్స్ వెళ్లాయని టాక్. ప్రస్తుతం బాగా ఫేమ్ లో ఉన్న 12 మంది కంటెస్టెంట్ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి.
ఇందులో రీతూ చౌదరి, విష్ణుప్రియ, నటి సోనియా సింగ్, ఆలీ తమ్ముడు కయ్యూమ్, సీరియల్ నటి అంజలి పవన్, సోషల్ మీడియా సెన్సేషన్ బెజవాడ బేబక్క, సీరియల్ నటి యష్మి గౌడ, మోడల్ ఉర్మిళ చౌహాన్ తదితరులు ఫైనల్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు చక్రవాకం, మొగలి రేకులు సీరియల్ ఫేమ్ ఇంద్రనీల్ కూడా ఈ జాబితాలో ఉన్నాడట. కానీ ఆఖరి నిమిషంలో ఇంద్రనీల్ బిగ్ బాస్ షో నుంచి తప్పుకున్నాడట. దీనికి కారణం ఆయన భార్య మేఘన. బిగ్ బాస్ షోకి వెళ్లొద్దని ఇంద్రనీల్ ని ఆపేశారట మేఘన. ఎందుకంటే బిగ్ బాస్ షోకి వెళ్తే ఇప్పటి వరకు ఉన్న పాజిటివ్ ఇమేజ్ కాస్త పోతుందట. నెగటివ్ ఇమేజ్ కారణంగా కెరియర్ దెబ్బతింటుందట. అందుకు బిగ్ బాస్ షోకు వద్దని భర్తతో గట్టిగా చెప్పారట మేఘన. దీంతో ఆయన భార్య మాటను జవదాటని ఇంద్రనీల్ బిగ్ బాస్ షోకు వెళ్లాలని ఆలోచనను విరమించుకున్నారట. ఈ విషయాన్ని బిగ్ బాస్ రివ్యూవర్స్ లో ఒకరు చెప్పుకొచ్చారు. అయితే దీనిలో ఎంత వాస్తవం ఉందో తెలియాలి అంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కావాల్సింది. ఎందుకంటే షో లాంచింగ్ వరకు కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయదు బిగ్ బాస్. బుల్లితెర ప్రేక్షకులను రంజింపజేసేందుకు బిగ్ బాస్ మళ్ళీ వస్తున్నాడు. ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 7 సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో కొత్త సీజన్ కు త్వరలోనే ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాత్రి 7 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీంతో బిగ్ బాస్ షో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈసారి హౌస్ లోకి కంటెస్టెంట్లు ఎవరు అనేది తెలుసుకునేందుకు తెగ ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 8వ సీజన్ కంటెస్టెంట్స్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. సెలక్షన్ కు సంబంధించిన ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని, ఇప్పటికే బిగ్ బాస్ టీం నుంచి ఎంపికైన వారందరికీ కాల్స్ వెళ్లాయని టాక్. ప్రస్తుతం బాగా ఫేమ్ లో ఉన్న 12 మంది కంటెస్టెంట్ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఇందులో రీతూ చౌదరి, విష్ణుప్రియ, నటి సోనియా సింగ్, ఆలీ తమ్ముడు కయ్యూమ్, సీరియల్ నటి అంజలి పవన్, సోషల్ మీడియా సెన్సేషన్ బెజవాడ బేబక్క, సీరియల్ నటి యష్మి గౌడ, మోడల్ ఉర్మిళ చౌహాన్ తదితరులు ఫైనల్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు చక్రవాకం, మొగలి రేకులు సీరియల్ ఫేమ్ ఇంద్రనీల్ కూడా ఈ జాబితాలో ఉన్నాడట. కానీ ఆఖరి నిమిషంలో ఇంద్రనీల్ బిగ్ బాస్ షో నుంచి తప్పుకున్నాడట. దీనికి కారణం ఆయన భార్య మేఘన. బిగ్ బాస్ షోకి వెళ్లొద్దని ఇంద్రనీల్ ని ఆపేశారట మేఘన. ఎందుకంటే బిగ్ బాస్ షోకి వెళ్తే ఇప్పటి వరకు ఉన్న పాజిటివ్ ఇమేజ్ కాస్త పోతుందట. నెగటివ్ ఇమేజ్ కారణంగా కెరియర్ దెబ్బతింటుందట. అందుకు బిగ్ బాస్ షోకు వద్దని భర్తతో గట్టిగా చెప్పారట మేఘన. దీంతో ఆయన భార్య మాటను జవదాటని ఇంద్రనీల్ బిగ్ బాస్ షోకు వెళ్లాలని ఆలోచనను విరమించుకున్నారట. ఈ విషయాన్ని బిగ్ బాస్ రివ్యూవర్స్ లో ఒకరు చెప్పుకొచ్చారు. అయితే దీనిలో ఎంత వాస్తవం ఉందో తెలియాలి అంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కావాల్సింది. ఎందుకంటే షో లాంచింగ్ వరకు కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయదు బిగ్ బాస్. బుల్లితెర ప్రేక్షకులను రంజింపజేసేందుకు బిగ్ బాస్ మళ్ళీ వస్తున్నాడు. ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 7 సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో కొత్త సీజన్ కు త్వరలోనే ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాత్రి 7 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీంతో బిగ్ బాస్ షో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈసారి హౌస్ లోకి కంటెస్టెంట్లు ఎవరు అనేది తెలుసుకునేందుకు తెగ ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 8వ సీజన్ కంటెస్టెంట్స్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. సెలక్షన్ కు సంబంధించిన ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని, ఇప్పటికే బిగ్ బాస్ టీం నుంచి ఎంపికైన వారందరికీ కాల్స్ వెళ్లాయని టాక్. ప్రస్తుతం బాగా ఫేమ్ లో ఉన్న 12 మంది కంటెస్టెంట్ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఇందులో రీతూ చౌదరి, విష్ణుప్రియ, నటి సోనియా సింగ్, ఆలీ తమ్ముడు కయ్యూమ్, సీరియల్ నటి అంజలి పవన్, సోషల్ మీడియా సెన్సేషన్ బెజవాడ బేబక్క, సీరియల్ నటి యష్మి గౌడ, మోడల్ ఉర్మిళ చౌహాన్ తదితరులు ఫైనల్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు చక్రవాకం, మొగలి రేకులు సీరియల్ ఫేమ్ ఇంద్రనీల్ కూడా ఈ జాబితాలో ఉన్నాడట. కానీ ఆఖరి నిమిషంలో ఇంద్రనీల్ బిగ్ బాస్ షో నుంచి తప్పుకున్నాడట. దీనికి కారణం ఆయన భార్య మేఘన. బిగ్ బాస్ షోకి వెళ్లొద్దని ఇంద్రనీల్ ని ఆపేశారట మేఘన. ఎందుకంటే బిగ్ బాస్ షోకి వెళ్తే ఇప్పటి వరకు ఉన్న పాజిటివ్ ఇమేజ్ కాస్త పోతుందట. నెగటివ్ ఇమేజ్ కారణంగా కెరియర్ దెబ్బతింటుందట. అందుకు బిగ్ బాస్ షోకు వద్దని భర్తతో గట్టిగా చెప్పారట మేఘన. దీంతో ఆయన భార్య మాటను జవదాటని ఇంద్రనీల్ బిగ్ బాస్ షోకు వెళ్లాలని ఆలోచనను విరమించుకున్నారట. ఈ విషయాన్ని బిగ్ బాస్ రివ్యూవర్స్ లో ఒకరు చెప్పుకొచ్చారు. అయితే దీనిలో ఎంత వాస్తవం ఉందో తెలియాలి అంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కావాల్సింది.
ఎందుకంటే షో లాంచింగ్ వరకు కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయదు బిగ్ బాస్. బుల్లితెర ప్రేక్షకులను రంజింపజేసేందుకు బిగ్ బాస్ మళ్ళీ వస్తున్నాడు. ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 7 సీజన్లను కంప్లీట్ చేసుకున్న ఈ సెలబ్రిటీ గేమ్ షో కొత్త సీజన్ కు త్వరలోనే ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి రాత్రి 7 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. దీంతో బిగ్ బాస్ షో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే ఈసారి హౌస్ లోకి కంటెస్టెంట్లు ఎవరు అనేది తెలుసుకునేందుకు తెగ ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 8వ సీజన్ కంటెస్టెంట్స్ ఎంపిక ఒక కొలిక్కి వచ్చినట్లు సమాచారం. సెలక్షన్ కు సంబంధించిన ఇంటర్వ్యూలు పూర్తయ్యాయని, ఇప్పటికే బిగ్ బాస్ టీం నుంచి ఎంపికైన వారందరికీ కాల్స్ వెళ్లాయని టాక్. ప్రస్తుతం బాగా ఫేమ్ లో ఉన్న 12 మంది కంటెస్టెంట్ల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఇందులో రీతూ చౌదరి, విష్ణుప్రియ, నటి సోనియా సింగ్, ఆలీ తమ్ముడు కయ్యూం, సీరియల్ నటి అంజలి పవన్, సోషల్ మీడియా సెన్సేషన్ బెజవాడ బేబక్క, సీరియల్ నటి యష్మి గౌడ, మోడల్ ఉర్మిళ చౌహాన్ తదితరులు ఫైనల్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. వీరితో పాటు చక్రవాకం, మొగలి రేకులు సీరియల్ ఫేమ్ ఇంద్రనీల్ కూడా ఈ జాబితాలో ఉన్నాడట. కానీ ఆఖరి నిమిషంలో ఇంద్రనీల్ బిగ్ బాస్ షో నుంచి తప్పుకున్నాడట. దీనికి కారణం ఆయన భార్య మేఘన. బిగ్ బాస్ షోకి వెళ్లొద్దని ఇంద్రనీల్ ని ఆపేశారట మేఘన. ఎందుకంటే బిగ్ బాస్ షోకి వెళ్తే ఇప్పటి వరకు ఉన్న పాజిటివ్ ఇమేజ్ కాస్త పోతుందట. నెగటివ్ ఇమేజ్ కారణంగా కెరియర్ దెబ్బతింటుందట. అందుకు బిగ్ బాస్ షోకు వద్దని భర్తతో గట్టిగా చెప్పారట మేఘన. దీంతో ఆయన భార్య మాటను జవదాటని ఇంద్రనీల్ బిగ్ బాస్ షోకు వెళ్లాలని ఆలోచనను విరమించుకున్నారట. ఈ విషయాన్ని బిగ్ బాస్ రివ్యూవర్స్ లో ఒకరు చెప్పుకొచ్చారు. అయితే దీనిలో ఎంత వాస్తవం ఉందో తెలియాలి అంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కావాల్సింది. ఎందుకంటే షో లాంచింగ్ వరకు కంటెస్టెంట్స్ లిస్ట్ పై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయదు బిగ్ బాస్.